కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు మనం చూసినట్లయితే ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది రాబోతున్నాయి. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ధన సంబంధితమైన విషయాల్లో కన్నా వృత్తిపరంగా ఒక పాజిటివ్ హోప్ అనేది క్రియేట్ అవటం జరుగుతుంది అన్నమాట. డబ్బు ఇక్కడ మనం చూసినట్లయితే శని యొక్క దృష్టి ఇక రాశి వారికి అష్టమం మీద, కర్కాటక రాశి వారికి శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రతిరూపంగా వచ్చేటప్పటికి డబ్బు అనేది ఖర్చు అవుతుంటుంది. కుటుంబంలో కొన్ని ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. అవన్నీ పక్కన పెడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కెరియర్ ఎలా ఉంటుంది అంటే వృత్తిపరంగా వచ్చేటప్పటికి రవి యొక్క మార్పు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాలతో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగంలో సానుకూలత అనేది ఏప్రిల్ 13వ తారీఖు నుంచి వీరు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి కొంచెం ప్రెజర్ తగ్గుతుంది అన్నమాట. ఇక రాశి వారికి 23వ తారీఖు తర్వాత అష్టమంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యస్థానంలోకి మార్పు ఎప్పుడైతే జరుగుతుందో అది మానసికంగా కూడా కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఏప్రిల్ 23వ తారీఖు తర్వాత కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. ఇక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి కుజుడి కన్నా భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొంచెం బెటర్ అన్నమాట. కానీ బెటర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 13 నుంచే వీరికి స్టార్ట్ అవటం అనేది జరుగుతుంది కెరియర్ పరంగా. అదేవిధంగా ప్రయాణ సంబంధితమైన విషయాలు కూడా ఏప్రిల్ 13వ తారీఖున తర్వాత నుంచి వీరికి ముడిపడటం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా ఇక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి మనం చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కూడా ఏప్రిల్ 13వ తారీఖు వరకు బాగుంటుంది. దానికన్నా ముందు అంటే ఏప్రిల్ స్టార్టింగ్ పీరియడ్లో వచ్చేటప్పటికి కొంచెం డల్గానే ఉండే విధంగా ఉంటుంది. వ్యాపారంలో బిజినెస్ అనేది అంత జరిగినప్పటికీ కూడా దాని తగినటువంటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. దీని కారణం వచ్చేటప్పటికి శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ యొక్క దృష్టి అనేది ధనస్థానం మీద ఉంది. ఇది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా మానసిక చింతకి గల కారణంగా తయారయ్యే విధంగా ఉంటుంది. మానసిక బాధ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. శని అష్టమంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం అనేది ఆరోగ్యం మీద ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేది ఇక రాశి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే గురువు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు అంత యోగ్యకారకమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. రాబోతున్నటువంటి కొత్త సంవత్సరంలో నెక్స్ట్ మంత్ నుంచి ఇక రాశి వారికి మార్పు చేర్పులు అనేది జరుగుతున్నాయి. మే 1వ తారీఖు నుంచి ఇక రాశి వారికి వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది జరగబోతున్నది కాబట్టి అప్పటి నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతారు అన్నమాట. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితంగానే చెప్పొచ్చు. అదేవిధంగా మిగతా విషయాల గురించి మనం బాగా గమనించినట్లయితే విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో 13వ తారీఖు నుంచి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా సాధించగలుగుతారు. అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఇక రాశి వారిలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అలాగే గురుగ్రహ జపం అనేది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఏప్రిల్ 13వ తారీఖు నుంచి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ఏప్రిల్ 13వ తారీఖు నుంచి కొంచెం పాజిటివ్ హోప్ అనేది కనపడుతుందన్నమాట. ఎక్కడో చోట ఒక పాజిటివ్ ప్లేస్లో మనం సెట్ అయిపోతామని చెప్పి తెలుస్తుంది. రాజకీయ పరంగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు స్టార్ట్ అవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంచుమించుగా టైం స్టార్ట్ అయింది అన్నట్టుగానే చెప్పచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుగ్రహ సంచారం అనేది కరెక్ట్ పొజిషన్లోకి రాబోతున్నది కాబట్టి లాభస్థానంలోకి రాబోతున్నటువంటి గురువు యోగ్యకారకుడు కాబట్టి నెక్స్ట్ మే నుంచి అంటే ఈ యొక్క కొత్త ఉగాది నుంచి వీరికి కొత్త ఉదయంలాగా చెప్పచ్చు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఏప్రిల్ మంత్ అనేది వీరికి బాగానే ఉండబోతుంది. విద్యార్థులు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే దానిలో మంచి సాధికారత కూడా సిద్ధించగలుగుతారు. అదేవిధంగా పుస్తకరంగా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు టీచింగ్ ప్రొఫెషన్స్లో పనిచేస్తున్నటువంటి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. కొంచెం సామాన్యంగానే ఉండే విధంగా ఉంటుంది ఇక రాబోతున్నటువంటి ఈ యొక్క ఏప్రిల్ నెలలో. అదేవిధంగా ఎవరైతే ఈ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్నమాట.
అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఫిల్మ్ యాక్టర్స్ కానీ లేకుండా ఉంటే సినిమా ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అనమాట. ఓవరాల్గా ఏప్రిల్ నెల అనేది ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. మిగతా విషయాల గురించి మనం చూస్తుంటే ఈ యొక్క రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు అనేది మనం చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో రవి యొక్క అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. ఏప్రిల్ 13వ తారీఖు వరకు వచ్చేటప్పటికి వీరికి రవిగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి రవికి సూర్య నమస్కారాలు చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా కుజుడు అష్టమంలో ఉన్నాడు, శని కూడా అష్టమంలో ఉన్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామికి సాటర్డేస్ నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి మారుతున్నాడు కాబట్టి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా అంత యోగ్యాన్ని ఇవ్వడం, ఆరోగ్యపరంగా కొద్ది ప్రతిబంధ కానీ అదేవిధంగా అధికమైనటువంటి కోపాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈ యొక్క రాశి వారు కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు.